హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అనపగింజలు వంకాయ కర్రీ అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ చేసేదానికి నేను అనపగింజలు ఒక పెద్ద బౌల్కు తీసుకున్నాను. వంకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి. ఈ సాల్ట్ వాటర్లు ఎందుకంటే వంకాయ పీసెస్ అనేది మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా ఈ విధంగా ఉండేదానికి వాటర్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకునేసి బాగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ వేగేలోపు మిక్సీ జార్ తీసుకునేసి ఈ గ్రేవీ కోసము పేస్ట్ అనేది చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకునేసి ధనియాల పొడి 2 స్పూన్స్, జీలకర్ర పొడి కానీ లేదా జీలకర్ర అన్నా కానీ నేను జీలకర్ర వేసాను 1 స్పూను, చిల్లీ పొడి 3 స్పూన్స్ వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 12, అల్లం అనేది 2 ఇంచీలు, కొబ్బరి పొడి ఒక 1/4 కప్పు అనేది చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వంకాయ పీసెస్ అనేది వేసుకోవాలండి. వంకాయ అనేది వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది కలుపుకున్న తర్వాత ఈ అనపగింజలను కూడా వేసుకోవాలండి. చాలా త్వరగా అయిపోయే విధంగా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఈ అనపగింజలు మనము వంకాయతోనే కాదండి, అనపగింజలను వేసి ఆలుతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అనపగింజలు తర్వాత ఎండు చేపలను కూడా వేసుకునేసి చేసుకుంటాము. చాలా సూపర్గా ఉంటుంది. ముందు ఆ వీడియోస్ కూడా చూపిస్తానండి. ఈ విధంగా వంకాయను వేసిన తర్వాత అంటే వంకాయ పీసెస్ వేసిన తర్వాత 2 మినిట్స్ కలుపుకునేసి 1 స్పూన్ పసుపు వేసుకునేసి తర్వాత అనపగింజలను వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. మనము గ్రేవీ కోసం పేస్ట్ చేసుకున్నాం చూడండి, ఆ పేస్ట్ను కూడా వేసేసి ఒక 2 మినిట్స్ కలుపుకునేసి ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది పోసుకోవాలండి. ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తము బాగా గరిటెతో బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి మనకు మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే చాలండి. 1 విజిల్కే మనకు కర్రీ అనేది అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇంకా మనం సర్వ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.